నాగర్ కర్నూలు జిల్లాలో రేపు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీంతో రేవంత్ రెడ్డి పర్యటన కోసం సర్వం సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా మల్లు రవి వైపే ఉన్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలులో కాంగ్రెస్ నుండి ఎగరవేయడం ఖాయమంటున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపు నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి కేంద్రంలో జరగబోయే బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 పార్లమెంట్ సెగ్మెంట్లను ఉమ్మడి పాలమూరు జిల్లాలో కైవసం చేసుకోవాలన్న దిశగా పలుమార్లు ముఖ్యమంత్రి పదే కార్యకర్తలతో, ఇటు జిల్లా నాయకులతో, రాష్ట్ర నాయకులతో కూడా చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు రేపు మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఈ సభకు సంబంధించి నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ సీనియర్ నేత కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా రేపు ముఖ్యమంత్రి పర్యటన ఎలా సాగనుంది? మల్లు రవి నామినేషన్లో పాల్గొంటారు. తర్వాత అనంతరం ఈ సభ ఎన్ని వేల మందితో ఈ సభ సాగనుంది? మేము ఎక్స్పెక్ట్ చేసేది 70,000 మంది. ఎందుకంటే పార్లమెంట్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 70-75,000 మంది ఆ రోజు వచ్చిండ్రు. ఆ రోజు మా గవర్నమెంట్ లేదు, ఈరోజు మా గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కనుక ఇంకా ఎక్కువ వచ్చే ఆస్కారం కనపడుతుంది. కనుక అరేంజ్మెంట్స్ కూడా మేము 70-80,000 మంది కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ప్రజలకు, బీద ప్రజలకు చేసిందో, ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కానీ, ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ, ఏదైతే వారు చదువుకున్న పిల్లలకు రియంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఆ రోజు ఉన్నటువంటి రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు రాజశేఖర్ గారు చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంటే ప్రజలు దాన్ని తిరగదోడుకొని మొన్న అసెంబ్లీలో గెలిపించారు. ఎంపీ కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తోడెద్దులుగా పనిచేస్తారు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఉంటుందనే భావంతో ఈరోజు మల్లు రవికి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలనుంది. మల్లు రవి ఈ ప్రాంతానికి చిరపరిచితుడు, ఎప్పటికీ పిలిస్తే పలికే ఆ మల్లు రవి అనే పేరుంది ఆయనకు. ఆ విధంగా ఈరోజు మల్లు రవికి వేసే పరిస్థితి ఉంది. వాస్తవంగా బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. డిక్టేటర్షిప్, వాళ్ళు అనుకున్నదే చేయాలి, ఎవరి అభిప్రాయం తీసుకునేది లేదు. ఆ విధంగా రాజరికం నడిపింది. కనుక ప్రజలకు కూడా అర్థమైంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అల్లుడు వస్తే అనుకుంటాడు, బిడ్డ వస్తే అనుకుంటుంది, కుక్క నీడ కట్టేయాలి, కోడి నీడ కట్టేయాలని ఊరిచ్చి ఓట్లు వేయించుకొని ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక్కొక్క ఊరికి 100 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. అంటే కంపారిజన్ చేసుకుంటారు ప్రజలు. ఈరోజు మనం అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు, ప్రజలు ఇల్లిటరేట్స్ అనుకుంటలేము. ప్రతి ఒక్కరు ఈరోజు టీవీలు చూస్తున్నారు, సెల్ ఫోన్స్ వచ్చినాయి, వాట్సాప్లు వస్తున్నారు, ప్రజల్లో వచ్చి చైతన్యం వచ్చింది. ఆ విధంగా ఈరోజు ప్రజల్లో చైతన్యం బాగా ఉంది. వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఆలోచించింది, వాళ్ళు చేస్తారు. ఏ ప్రభుత్వం మంచిగా ఉందో అది చేస్తుంది. మనం చెప్పేది ధర్మం మనది, వాళ్ళకు ఎడ్యుకేట్ చేసే ధర్మం మనది. ఆ విధంగా ఈరోజు మేము మా కార్యకర్తలు కానీ అందరము కష్టపడి పనిచేస్తున్నాం. తప్పకుండా మల్లుని గెలిపించుకుంటాం. మల్లు 100% గెలుస్తాడంటే మేము ఇక్కడ కూడా బ్యాక్ ఏదైతే పోతున్నాం. ఈరోజు ఇవన్నీ చూస్తున్నారు, వ్యక్తిగతంగా కూర్చొని మానిటరింగ్ చేసుకుంటున్నాం. తప్పకుండా మల్లుని గెలిపించుకుంటాం, తప్పకుండా గెలుస్తాడు. ఒకవైపు 10 సంవత్సరాల్లో తాము అభివృద్ధి చేశామని బీఆర్ఎస్, 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందిందని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేక ఈ 4 నెలల కాలంలో తాత్సారం చేసిందంటూ ప్రధానంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? దీన్ని ఎట్లా తిప్పికొట్టబోతున్నారు? 4 నెలలు అంటారా, మీరు 10 సంవత్సరాలు అంటున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితము వాళ్ళు ఇచ్చిందంటారు, వీళ్ళు ఇవ్వలేదంటారు. వాళ్ళిద్దరే చెప్పుకోవాలి, మేము కాదు చెప్పుకునేది. మా ప్రభుత్వం కాదు, మమ్మల్ని పలకరించిన దిక్కు లేదు. వాళ్ళు ఏదంటే ఒక ఆయన నేను రాజరికం నేనేమన్నా చేస్తున్నాను ఆయన అంటాడు. ఢిల్లీలో కూర్చొని నేను రామాలయం కడుతున్నా, నాకు ఓట్లు వేయండి అని అక్షంతలు పంపిస్తాడు. ఇవి ప్రజలకు పనికొచ్చేటివి కావు. రామాలయం అంటే అందరం తెలుగు హిందువులమే, అందరం భక్తులమే, అందరం రాముల వారికి పూజ చేస్తాం, రాముల వారి కళ్యాణాలు చేస్తున్నాం. వాళ్ళు ఒక్కరే బీజేపీలో చేస్తలేరు. ఇది ఒక గాలి తీసుకొచ్చి అంటున్నారు. ఎన్ని రోజులు చేస్తారు? అద్వానీ నుంచి రామాలయమే నడుస్తుంది.
అంటే 30 ఏళ్ళ సంది రామాయణం అంటే అమ్ముతారా? అందరం హిందువులమే, అందరం ఎవరి మతం వాళ్ళు గౌరవించుకుంటాం, ఎవరి మతం వాళ్ళు చేసుకుంటాం. అది అటువంటి ఆలోచన చేసి ఇండియాను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదు. ఎందుకంటే ఇవాళ నిన్ననో ఇచ్చారు, ఏది పేపర్లో చూస్తే ఒకటి వచ్చింది, ఏది మన కాంగ్రెస్ వస్తే మొత్తం ముస్లిమ్స్గా చేసి పెడుతుంది అని. అంటే రేపు వాళ్ళు వస్తే ముస్లింలు ఎరగొడతారా? ఎక్కడ కొడతారు? తీసేస్తారా? చంపుతారా? ఏం చేస్తారు? అటువంటి ఆలోచనే రాకూడదు. వాళ్ళు ఇండియన్స్, వాళ్ళు ఇక్కడ పుట్టిండ్రు, ఇక్కడ పెరిగినరు, వాళ్ళ మతంలో వాళ్ళు ఉన్నారు. మన హిందువులు ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళందరినీ మళ్ళీ విడదీస్తారా? ఎస్సీలు, ఇవాళలు, రెడ్లు, కూర్వ, మంగళ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళందరినీ తీసేస్తారా? రేపు అట్లా స్ప్రెడ్ చేస్తారా? ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజల్లో ద్వేషాన్ని క్రియేట్ చేయొద్దు. లౌకికవాదం అనేది మన ఇండియాకు అవసరం. ఆ లౌకికవాదం పద్ధతుల్లో మనం ఇండియాను పాలించాలి. మీకు అదృష్టం వచ్చింది, మీరు గెలిచిండ్రు, రాజకీయం చేస్తున్నారు. ఒక సిస్టమేటిక్గా గెలిపించి ప్రజలను సన్మార్గంలో అందరి శాంతియుతంగా ఒక దగ్గర ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఇటువంటి పిచ్చి ఆలోచన చేసి ఇండియాని నాశనం చేయొద్దు అనేది మా భావం. ఇది రేపు ముఖ్యమంత్రి 4 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు అన్నట్టు, మల్లురవి నామినేషన్లో పాల్గొన్న అనంతరం ఈ సభ కూడా సాగనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంబడే ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ మరియు ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, ANN న్యూస్, బిజినెస్.